హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రిష్ అకాడమీ. మనం గత క్లాస్లో 4th క్లాస్ టెక్స్ట్ బుక్లోంచి 1 నుండి 6 లెసన్స్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం 7వ లెసన్ నుంచి మిగతా 12వ లెసన్ వరకు చూద్దాం. సో 7th లెసన్ ప్రభుత్వ సంస్థలు. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎంఎస్ క్రిష్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ప్రభుత్వ సంస్థలు మన గ్రామ స్థాయిలో ఏమేమి ఉంటాయంటే గ్రామ పంచాయతీ కార్యాలయం. సో ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్తో కలిసి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న గ్రామ రెవెన్యూ కార్యదర్శి గారిని కలవడానికి వెళ్ళింది. సో అప్లికేషన్ అనేది అక్కడ ఇచ్చారు. ఆహార భద్రత కార్డు లేదా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంటల వివరాలను నమోదు చేసుకోవడం కోసం వచ్చిన వాళ్ళందరినీ కూడా గ్రామ కార్యదర్శి పిలిచారు. సో పంచాయత్ సెక్రటరీ అనేవాళ్ళు ఏమేం పనులు చేస్తారో గ్రామ స్థాయిలో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే పహానీ లేదా అడంగల్. సో ఇక్కడ పహానీ లేదా అడంగల్ అంటే అర్థం ఏంటిదంటే మన భూముల యొక్క వివరాలు ఉండే రికార్డులు అన్నట్టు. సో గ్రామ రెవెన్యూ సహాయకునితో కలిసి అంటే VRA వాళ్ళు ఉంటారు కదా. సో గ్రామ కార్యదర్శి రికార్డులు పరిశీలించి రసీదులు ఇచ్చారు. గ్రామ స్థాయిలో గ్రామ కార్యదర్శి లాగే ఇతర అధికారులు కూడా ఉంటారు. ఇక్కడ ఒక్కొక్క పనిని ఎవరెవరు ఏమేమి చేస్తారు అనేది మనం చూడవలసి ఉంటుంది. పంటల వివరాల నమోదు VRO, గ్రామ రెవెన్యూ అధికారి. ఇంటి పన్ను వసూలు చేయడం, పంచాయతీ వాళ్ళు చేసే పనులన్నీ చూడండి. ఇంటి పన్ను వసూలు చేయడం, వీధి లైట్ల ఏర్పాటు, భూమి వివరాల నిర్వహణ, ఇది కూడా గ్రామ రెవెన్యూ అధికారి. జనన మరణాల నమోదు చేసుకోవడం, ఇది అంగన్వాడీ వాళ్ళు టీచర్స్ చేస్తూ ఉంటారు. రెవెన్యూ కార్యాలయ పనులకు బాధ్యత వహించడం. సో రెవెన్యూకి సంబంధించి VRA, VROలు ఈ పనులను చూస్తూ ఉంటారు. మండల పరిషత్ కార్యాలయ పనులకు బాధ్యత వహించటం అనేది పంచాయతీ కార్యదర్శి గారు చూస్తారు. నల్ల బిల్లు వసూలు చేయడం, సో ఇది గ్రామ పంచాయతీ వాళ్ళే చూసుకుంటారు. సో పంచాయతీ కార్యదర్శి వాళ్ళు గ్రామ స్థాయిలో మండల అభివృద్ధి కార్యాలయం లేదా మండల పరిషత్ కార్యాలయం చెప్పిన పనులన్నీ కూడా అమలు చేస్తూ ఉంటారు. సర్పంచ్ గారు దీనికి అధ్యక్షతగా ఉంటారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఉత్తరాలు అందించడం పోస్ట్ మ్యాన్. అలాగే పాఠశాల నిర్వహణ, అక్కడున్న ప్రధాన ఉపాధ్యాయులు. మురికి కాలువల శుభ్రత, అక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వాళ్ళు. టీకాలు మందులు ఇవ్వడం ఆశా కార్యకర్తలు. సో ఇది గ్రామ స్థాయిలో ఉన్న వివిధ రకాల కార్యాలయాలు మరియు వారి యొక్క విధులు. ఇటీవల ఆధార్ కార్డు జారీ చేసేటప్పుడు కళ్ళను ఫోటో తీస్తున్నారు. సో ఈ కళ్ళలో మన కనుగుడ్డుపై ఉండే గుండ్రని వలయాకారం అంటే నల్లటి గుడ్డు ఉంటుంది కదా. సో దాన్ని మనం ఐరిస్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ ఐరిస్ని ఫోటో తీయడానికి ఒక కొత్త రకము కెమెరా అనేది ఉన్నది. సో దాన్ని ఐరిస్ కెమెరా అంటారు. ఈ ఐరిస్ కెమెరాను మిమిజోయ్ అనే అతను కనిపెట్టాడు. సో ఐరిస్ కెమెరాను కనిపెట్టింది ఎవరు అంటే మిమిజోయ్. సో మిమిజోయ్ అనే అతను ఈ ఐరిస్ కెమెరాను కనిపెట్టడం జరిగింది. మరి ఐరిస్ని మాత్రమే ఎందుకు ఫోటో తీస్తున్నారు ఆధార్ కార్డు కోసం అంటే మన యొక్క వేలి ముద్రలు ఏ విధంగా ఒక్కో వ్యక్తికి మరొక వ్యక్తికి భిన్నంగా ఉంటాయో అట్లనే ప్రపంచంలోని ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క ఐరిస్ అనేది కూడా సేమ్ ఉండదు. సో అందుకని ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేయడం కోసం ఈ వేలిముద్రలు ఎట్లా తీసుకుంటారో సేమ్ ఐరిస్ని కూడా అలాగే ఉపయోగిస్తున్నారు అన్నట్టు.
సో, ఇక్కడ ఆహ్, ప్రభుత్వ సంస్థలు మండల కేంద్రంలో. సో, మండల కేంద్రంలో ఏమేమి ఉంటాయి? మండల పరిషత్ కార్యాలయం. సో, మండల పరిషత్ కార్యాలయం అంటే ఎంపీపీ వాళ్ళు అన్నట్టు. సో, ఎంపీటీసీ, ఎంపీపీ వాళ్ళందరూ ఉంటారు కదా! సో, ఇది ప్రాథమిక విద్యను అందించడం, వ్యవసాయం, పశుపోషణ, చేపలు, కోళ్ళ పెంపకాన్ని అభివృద్ధి చేయడం, సాగునీటి సరఫరా చేయడం, అలాగే ఆరోగ్యం, శిశు సంక్షేమం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వంటివి చేపట్టడం మండల పరిషత్ కార్యాలయం యొక్క పని అన్నట్టు. సో, అలాగే పోలీస్ స్టేషన్ ఇక్కడ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో, శాంతి భద్రతలు కాపాడడం, నేరాలు జరగకుండా చూడటం, ప్రజలతో సత్సంబంధాలు, ప్రజల ఫిర్యాదులు స్వీకరించడం, స్పందించడం వాటిపైన, ప్రజలను విచారించడం, ఫిర్యాదులపైన విచారించడం, ప్రజలను సురక్షితంగా ఉండేలాగా, నియమాలు పాటించేలాగా వాళ్ళకి సహాయం చేయడం, బాలల సంబంధమైన రక్షణ చర్యలు. ఇవి పోలీస్ స్టేషన్ యొక్క విధులు. ఇట్లాంటి క్వెషన్స్ ఏ విధంగా అడగొచ్చు? పోలీస్ స్టేషన్ విధులు కానిదేది అని ఇట్లా ఏదన్నా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఇవ్వచ్చు. లేదా పోలీస్ స్టేషన్‌కి సంబంధించి సరైన వాక్యము ఏది అని ఇట్లా క్వెషన్స్ ఇచ్చొచ్చు. సో, ఇక్కడ మనము వాక్యాలను కొంచెము అర్థం చేసుకొని గుర్తుపడితే ఈజీగానే గుర్తుపట్టొచ్చు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ గురించి అందరికి చాలామందికి తెలిసే ఉంటది. సో, తహసీల్దార్ కార్యాలయము, ఎంపీపీ కార్యాలయం, మన మండల పరిషత్ కార్యాలయం ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పోలీస్ స్టేషన్ గురించి చాలామందికి ఈజీగానే ఐడెంటిఫై అయిపోతది. సో, తహసీల్దార్ అన్నా, ఎంఆర్ఓ అన్నా కూడా ఒక్కరే. సో, తహసీల్దార్ కార్యాలయం అన్నా, ఎంఆర్ఓ కార్యాలయం అన్నా సేమ్. సో, మండల్ రెవెన్యూ ఆఫీస్. సో, గ్రామ రెవెన్యూ అధికారులు మరియు మండలంలోని కార్యాలయ సిబ్బంది పనిని ఈ ఎంఆర్ఓ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. సో, గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ ఆఫీసర్లు వీఆర్ఓలు ఉంటారు కదా! సో, వాళ్ళను మరియు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళని ఎంఆర్ఓ గారు పర్యవేక్షిస్తారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులు విచారించడం, ప్రభుత్వ పథకాలు అందేలా చూడటం, ఆదాయం, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు, కులం ఆదాయం సర్టిఫికేట్లు ఇవ్వడం, వెట్టి చాకిరీ నుండి ప్రజల్ని విముక్తి చేయడం, అలాగే రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు. ఇది మెయిన్ పని. అంటే భూ వివాదాలు పరిష్కరించడం, పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడం. ఇది మన తహసీల్దార్ కార్యాలయం యొక్క ముఖ్యమైన విధులు అన్నట్టు. సో, భూ వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు అంటే పోలీస్ స్టేషన్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి క్వెషన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కడ ఉన్నదంటే మనకి ఇక్కడ భూమి యొక్క వివాదాలు పరిష్కరించేది తహసీల్దార్ కార్యాలయం. ఇది గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మండల పరిధిలో సాధారణ రోగులు వాళ్ళ యొక్క ప్రతిరోజు పరీక్షలు నిర్వహించడం, వాళ్ళ సబ్ సెంటర్స్ అంటే ఆరోగ్య ఉప కేంద్రాలను పర్యవేక్షించడం, ఆరోగ్య కార్యక్రమాలను ఆ మండలంలో అమలు చేయడం, మాతా శిశు సంరక్షణ కాన్పులు ఇటువంటివన్నీ కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పిహెచ్సి వాళ్ళు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం అనేది, అలాగే రైతులకు రుణాలు ఇవ్వడం అనేది, మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడం, ప్రజల డబ్బులని దాచిపెట్టడం, వాళ్ళకు లోన్లు ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా బ్యాంకు వాళ్ళు చేసే విధులు. సో, బ్యాంకు పనులు మీకు అందరికీ కూడా తెలిసే ఉంటాయి. దీంట్లో ఎటువంటి కన్ఫ్యూజన్ కూడా ఉండకపోవచ్చు. కానీ క్వెషన్స్ ఫ్రేమ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. మండల స్థాయిలోని మరొక సంస్థ మండల వనరుల కేంద్రం. మండల వనరుల కేంద్రం అన్న ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ అన్న ఒకటే. సో, మండల వనరుల కేంద్రం అంటే ఎంఆర్సి అంటారు. సో, ఎంఆర్సినే ఎంఈఓ ఆఫీస్ అని మనం మామూలుగా పిలుచుకుంటాం. సో, ఎంఆర్సి అంటే అర్థం ఏంటిదంటే మండల రిసోర్స్ సెంటర్. మండల రిసోర్స్, వనరులు అంటే రిసోర్స్, మండల రిసోర్స్ సెంటర్ అని అర్థము.
ఇక్కడ మండలంలో ఉన్న బడీడు పిల్లలందరినీ బడిలో నమోదు చేయడం, పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా చూడటం, పాఠశాలలను పర్యవేక్షించడం, సకాలంలో హాజరు కాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం. సో, ఇక్కడ టీచర్లకు సంబంధించిన క్వెషన్ ఇది. ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే వాళ్ళెవరు అంటే ఎంఆర్‌సి అంటే ఎంఈఓ గారు అన్నట్టు. సో, మధ్యాహ్న భోజన కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా చూడటం. సో, ఇవన్నీ మనకు ఎంఆర్‌సి అంటే టెక్స్ట్ బుక్స్ గానీ, యూనిఫార్మ్స్ గానీ, ఇవన్నీ కూడా మనకు మండల వనరుల కేంద్రం నుంచే స్కూల్‌కి మనకు రావడం జరుగుతుంది. సో, డీఈఓ ఆఫీస్ నుంచి గానీ, రాష్ట్ర స్థాయి నుంచి ఏదైనా ఇన్‌స్ట్రక్షన్స్ గానీ ఇచ్చినా కూడా మనకు ఎంఆర్‌సి నుండి స్కూల్ హెడ్ మాస్టర్లకు తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా కార్యక్రమాలు మొదలుపెట్టినా కూడా. సో, స్కూల్‌కి సంబంధించి ఎంఆర్‌సి అధికంగా బాధ్యత వహిస్తుంది. పశు వైద్యశాల ఇది జంతువుల ఆరోగ్యము, రోగాలను గుర్తించడం, చికిత్స చేయడం, నివారణ చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకోవడం, యజమానులకు చెప్పడం, వాటి పోషకాహారం గురించి రైతులను చైతన్యవంతం చేయడం. సో, ఇటువంటి పశు వైద్యశాల నిర్వహించే విధులు. సో, మండల కార్యాలయంలో ఉన్న రకరకాల అవి ఆఫీసులన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. ఇక్కడ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి. సో, మండల పరిధిలో మనకు 3 నెలలకు ఒకసారి అభివృద్ధికి సంబంధించిన పర్యవేక్షణ కార్యక్రమాల కోసం 3 నెలలకు ఒకసారి సమావేశాలు జరుగుతాయి. మండల స్థాయిలో అన్ని కార్యాలయాల అధికారులు ఉంటారు. ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే గ్రామానికి సర్పంచ్ ఉన్నట్లే మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు ఉంటారు. సో, గ్రామానికి సర్పంచ్ ఉన్నట్టే ఒక మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ, మండల పరిషత్ ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఉంటారు. అలాగే ఎంపీ చైర్మన్, వైస్ చైర్మన్ ఇట్లా ఉంటారు. సో, వీళ్ళు ఎన్నికల ద్వారా ఎంపికైన వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ అభివృద్ధి సమావేశాలు జరుగుతాయి. సో, గ్రామము, మండలం యొక్క అభివృద్ధి అనేది ఈ ఎంపీపీ మరియు వైస్ చైర్మన్, చైర్మన్, వైస్ చైర్మన్, ఎంపీటీసీలు వీళ్ళందరూ కలిసి సమావేశాలలో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. మండల పరిషత్ కార్యాలయం పేరు మీద ఇక్కడ ఒక సర్వసభ్య సమావేశానికి ఆహ్వానం. సో, సర్వసభ్య సమావేశానికి ఆహ్వానించుతున్నది ఎవరు? ఇక్కడ మండల పరిషత్ అభివృద్ధి అధికారి. మనం వీళ్ళని సింపుల్గా ఎంపీడీఓ అని అంటుంటాం. సో, ఎంపీడీఓలు అంటే మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో, వీళ్ళు ఎన్నికల ద్వారా వచ్చిన వాళ్ళు కాదు, మన గ్రూప్స్ ఎగ్జామ్స్ ద్వారా వచ్చే మనకు జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఎంపీడీఓలుగా వస్తారు. ఈ సర్వసభ్య సమావేశంలో వాళ్ళు చర్చించిన అంశాలని కొన్ని కింద ఇవ్వడం జరిగింది. అలాగే మండల స్థాయిలో ఆయా గ్రామాల సమస్యల గురించి ఈ అభివృద్ధి సమావేశాలలో ఆ గ్రామంలోని సర్పంచులు, ఆ గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు వీళ్ళందరూ కూడా చర్చిస్తారు. మండల స్థాయి అధికారులు వాళ్ళకు సమాధానాలు చెప్తారు, లేదా వాళ్ళకి కావాల్సినవి సమకూర్చడానికి ప్రయత్నిస్తారు. తహసీల్దార్ కానీ, వ్యవసాయ శాఖ అధికారి కానీ, పశు వైద్యాధికారి, మండల విద్యా అధికారి, ఎంఈఓ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇవన్నీ కూడా మనకు మండల స్థాయిలో ఉన్న కార్యాలయాలు మరియు వారి యొక్క విధులు. అలాగే జిల్లా కేంద్రము కలెక్టర్ కార్యాలయం. ఇక్కడ 108కి ఫోన్ చేశారు, ఎవరో కిరణ్ అనే వ్యక్తి అనారోగ్యం. సో, 108 అనేది మనందరికీ తెలుసు అంబులెన్స్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్. ఆరోగ్యశ్రీ కార్డు కోసము దరఖాస్తు చేసుకున్నారు. సో, తెల్ల రేషన్ కార్డు ఉన్నందువలన అతనికి ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చారు. సో, ఇట్లాంటివి క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు? ఆరోగ్యశ్రీ కార్డు పొందుటకు అర్హత ఏంటి అని ఇచ్చి కింద ఒక 4-5 ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో, అక్కడ తెల్ల రేషన్ కార్డు ఉండటం అనేది ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డుకి అర్హతగా గుర్తించారు.
సో, జిల్లా కలెక్టరుకు దరఖాస్తు చేసుకోవాలి దీన్ని. సో, జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు చేసుకున్న తర్వాత అతను జ జిల్లా ఆరోగ్య బీమా అధికారికి పంపిస్తారు. సో, వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత పూర్తిగా వాళ్ళు ఓకే అనుకున్నంటే ఆరోగ్యశ్రీ కార్డ్‌ని అందిస్తారు. సో, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తి. సో, ఈ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మన డబ్బులతోటే నడుస్తాయి. సో, ప్రజల యొక్క ఆస్తులు ఇవన్నీ కాబట్టి వీటి యొక్క వేతనాలు గానీ, వీటి నిర్వహణ ఖర్చులన్నీ ప్రజలు చెల్లించే పన్నుల నుండే వస్తుంది. కాబట్టి ఇది మనందరి బాధ్యత. మనం వీటన్నిటిని కూడా సక్రమంగా పని చేయించుకోవాలి. అలాగే ఆ ఆస్తులన్నిటిని కూడా మనం నష్టపరచకుండా కాపాడుకోవాలి. సమాచార హక్కు చట్టం ఇది 2005 సంవత్సరంలో వచ్చింది. సమాచార హక్కు చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే జవాబుదారీతనాన్ని పెంచడం అన్నట్టు. సో, మనకు కావాల్సిన ఏ ఆఫీసు నుండైనా కూడా మనకు కావాల్సిన సమాచారాన్ని మనం పొందవచ్చు. సో, కొన్నింటికి దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా మనకు సమాచారం అందించాలి. వ్యక్తి స్వేచ్ఛకు, జీవించే హక్కుకు సంబంధించినదైతే 48 గంటల్లోనే ఇయ్యాలి. సో, గుర్తుపెట్టుకోండి, వ్యక్తి స్వేచ్ఛ లేదా జీవించే హక్కుకు సంబంధించి అత్యవసరమైన సమాచారం అయితే మాత్రం 48 అవర్స్ లోపలనే మనకు ఆ ఆఫీస్ నుండి సమాచారం ఇవ్వాలి, మనం అడిగిన సమాచారం. సాధారణంగా అయితే 30 రోజుల్లోగా మనం అడిగిన సమాచారాన్ని ఆ ఆఫీస్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో, సమాచార హక్కు చట్టం అనేది ఎప్పుడు వచ్చింది అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. డేట్ ఎప్పుడంటే అక్టోబర్ 12, 2005. సో, ఇట్లాంటి చిన్నగా ఉన్నా కూడా మనకు కన్‌ఫ్యూజ్ చేస్తానికి అక్టోబర్ 13, అక్టోబర్ 12, అక్టోబర్ 14, అక్టోబర్ 15 ఇట్లిచ్చి సేమ్ 2005 అని ఇస్తారు. సో, ఇక్కడ మనం కన్‌ఫ్యూజ్ కావద్దు. సో, అక్టోబర్ 12, 2005 సంవత్సరంలో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. అలాగే సమాచార హక్కు చట్టం 30 రోజుల్లోగా సమాచారం ఇస్తారు. జీవించే హక్కు, వ్యక్తి స్వేచ్ఛదైతే 48 రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది కొన్నింటికి మనం కొంత నామమాత్రపు రుసుము కూడా చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. సో, మనం డబ్బులు కడితే మనకు రసీదు కూడా ఇస్తారు, ఇవ్వాలి కూడా. అలాగే నెక్స్ట్ లెసన్ ఇళ్ళ నిర్మాణం, పారిశుద్ధ్యం. సో, ఇళ్ళలో చాలా రకాలుంటాయి. మనకు పురాతన కాలంలో కట్టుకున్న ఇల్లులు మట్టి ఇల్లులు లేదా చిన్న పెంకుటిల్లులు కావచ్చు, లేదా పూరిల్లులు ఇటువంటివి కట్టుకునేవాళ్ళు. మట్టి మిద్దెలు కట్టేటప్పుడు పాతకాలంలో ఇసుకను, సున్నాన్ని గానుగలో వేసి బాగా తిప్పిన తర్వాత వచ్చిన మిశ్రమంతో కట్టేవాళ్ళము అని ఒక తాపీ మేస్త్రి ఇక్కడ చెప్తున్న విషయాన్ని గమనించాలి. సో, తర్వాత కాల్చిన ఇటుకలు, సున్నంతో చాలా డాబాలు కట్టాను. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ఇసుక, సున్నం మిశ్రమం గోడలకు ఇవి వేసేవాళ్ళట. తర్వాత టేకు, మద్దికర్ర, వేగిస దూలాలు పేర్చి బెంగుళూరు పెంకుతో కప్పేవాళ్ళు. సో, ఇవన్నీ పెంకుటిల్లులు అన్నట్టు. తర్వాత కాలంలో పెంకుటిల్లులు కట్టడం స్టార్ట్ చేసిర్రు. ఆ తర్వాత ఇలా వీధి అరుగులు ఉండేవి. ఇలా ఇటుకలు బాగా డబ్బున్న వాళ్ళు డాబా ఇల్లులు కట్టుకునేవాళ్ళు. సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేసేవాళ్ళు. పైకప్పును సిమెంటు, కంకర, ఇసుక కలిపిన కాంక్రీట్ మిశ్రమంతో స్లాబులు పోసేవాళ్ళట. సో, ఇది కొంచెం డబ్బుతో కూడుకున్న పని కాబట్టి స్లాబులు వేసేవారు అప్పుడు. సో, ఇప్పుడు ప్రస్తుతానికి అంతే, అందరూ స్లాబులు వేస్తున్నారు. ఇక డూప్లెక్స్ ఇల్లు. సో, ఇక్కడ డూప్లెక్స్ ఇల్లు ఇంటి ప్లాన్ అనే ఇంజనీర్ తోటి గీయించారు. మొదట సిమెంట్, కాంక్రీట్‌తో బెడ్ వేసి ఇనుప ఊచల్లో కాంక్రీట్ వేసి పిల్లర్లు పోశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ షీట్లతో సీలింగ్ చేశారు. రాజస్థాన్ నుంచి చలవరాతి బండలు తెప్పించారు. బాత్రూంలో సిరామిక్ టైల్స్ వేశారు. స్లాబ్ వేసేందుకు లిఫ్ట్, వైబ్రేటర్ వాడారు. సో, ఆధునికత అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో, ఇక్కడ టైల్స్ వేయడానికి, బండలు వేయడానికి, సీలింగ్ చేయడానికి, రంగులు వేయడానికి ఇక్కడ ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. సో, ఇక్కడ కొంతమంది ఇంటిపైన
పూల మొక్కలు అటువంటివి పెంచేవాళ్ళు దాన్ని రూఫ్ గార్డెన్ అని పిలుస్తారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇటుకలు తయారు చేసే విధానం, అలాగే ఇక్కడ నేను నిన్న ఒక క్వెషన్ అడగడం జరిగింది. కుండల తయారీ పైన ఒక క్వెషన్ ఇచ్చాను. సో, కుండల తయారీలో వరుస క్రమం గురించి ఇచ్చాను. అట్లాగే ఇటుకల తయారీ పైన కూడా వరుస క్రమం కూడా అడిగే అవకాశం ఉంటది. సో, ఫస్టు ఇటుకలను బంకమట్టి తెచ్చి నానపడం గానీ, తర్వాత తొక్కి దాన్ని మెత్తగా చేయడం గానీ, దాన్ని సాంచెలో పోసి ఇటుకలని తయారు చేయడం, ఎండబెట్టడం, తర్వాత బట్టీలలాగా పెట్టి ఆవంలో కాల్చడం, ఆ తర్వాత ఇటుకల్ని ఉపయోగించడం అనేది. సో, ఇట్లా వరుస క్రమం కూడా అటు ఇటు అడిగితే మనం కరెక్ట్ అరేంజ్‌ది ఆర్డర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, తాండూర్ బండలు రాజస్థాన్‌లో చలువ రాతి బండలు అనేటివి దొరుకుతాయి. తాండూర్‌లో బండలు, షాబాద్ బండలు, ఖమ్మంలో గ్రానైట్ బండలు మనకు లభిస్తాయి. సో, ఇక్కడ కాంక్రీటు మిశ్రమం అంటే ఇసుక, కంకర మరియు సిమెంటు, నీరు పోసి మనకు ఒక మిశ్రమం తయారు చేసి దాన్ని కాంక్రీటు మిశ్రమం అని అంటారు. అలాగే పెద్ద పెద్ద రాళ్ళను మిషన్‌లో వేసి చిన్న చిన్న కంకర రాళ్ళుగా మార్చడానికి స్టోన్ క్రషర్ మిషన్, స్టోన్‌ని క్రష్ చేసే మిషన్‌ని వాడతారనేది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క అపార్ట్మెంట్‌లో 25-30 కుటుంబాలు ఉంటాయి. సో, ఇక్కడ 50 కంటే ఎక్కువ కుటుంబాలు ఉండేలాగా కూడా ఇప్పుడు అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. సో, కంకర కలిపే యంత్రము, క్రేను, పైకి సామాగ్రిని తీసుకొని వెళ్ళే యంత్రం ఇక్కడ మీరు చూడొచ్చు. లిఫ్ట్ లాంటిది. సో, పైనకి సామాను పంపించొచ్చు అన్నట్టు దీని ద్వారా. ఇక ఈశాన్య రాష్ట్రాలలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు 1826లో ఇల్లులను కట్టడం ప్రారంభించారన్నట్టు. అక్కడ చెక్కతో కట్టిన ఇల్లులు కట్టేవాళ్ళు. ఎందుకంటే కొంచెము చెక్క అక్కడ వరదలు వచ్చినప్పుడు ఆ చెక్కతో కట్టిన ఇండ్ల కింద నుంచి ఆ వరద నీళ్ళు వెళ్ళేలాగా కొంచెం సందులు వదిలిపెట్టారు. వాటిని స్టిల్టులు అనేవాళ్ళు. సో, వాటిని స్టిల్టులు వర్షపు నీరు వెళ్ళే మార్గాలను స్టిల్టులు ఏర్పాటు చేసేవాళ్ళు. సో, వెదురు బొంగులు పేర్చి గోడల్లాగా నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాలు అంటే మనకు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల ప్రదేశ్, మణిపూర్, మిజోరం ఇటువంటి 7. సో, వీటిని 7 సిస్టర్స్ అని కూడా అంటారు. సో, ఈ ఈశాన్య రాష్ట్రాలలో ఈ కర్రతో కలపతో ఇల్లు కట్టేవాళ్ళు. అలాగే కాశ్మీర్‌లో ఒక్కోసారి 0 డిగ్రీస్ కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇక్కడ పర్వతాలపై ఇల్లులుంటాయి. అలాగే కాశ్మీర్‌లో శ్రీనగర్ ఉంటుంది. సో, జమ్మూ కాశ్మీర్ 2 రాజధానులు ఉండేవి, జమ్మూ అండ్ శ్రీనగర్. సో, ఈ శ్రీనగర్‌లో దాల్ సరస్సు అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి, దాల్ సరస్సు ఎక్కడ ఉంది అంటే అది శ్రీనగర్‌లో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది. సో, ఈ దాల్ సరస్సు పైన మనకు పడవ ఇల్లులను ఉంటాయి. పడవ ఇల్లులు అంటే వీటిని డోంగా అని పిలుస్తారు. సో, ఈ డోంగా అంటే ఇది అందులోనే పడవ మరియు అదే ఇల్లుగా ఉంటుంది. సో, విహార యాత్రికులు అందరూ కూడా అందులో విహరిస్తూ ఉంటారు. ఒక డే అందులో స్టే కూడా చేయొచ్చు. అట్లా పడవ ఇల్లులు అనేటివి ఎక్కడ ఉన్నాయంటే ఇవి కాశ్మీర్‌లో ఉన్నాయి. అలాగే కేరళలో కూడా ఇలాంటి ఇల్లులు మనం చూడవచ్చు. సో, కాబట్టి పడవ ఇల్లుల్లో వచ్చినప్పుడు కాశ్మీర్ అండ్ కేరళ ఈ 2 చోట్ల కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో, మన రాష్ట్రంలో రంగురంగుల బండలు ఎక్కడ దొరుకుతాయంటే ఎక్కువగా తాండూర్ ప్రాంతంలో దొరుకుతాయి. ఇండ్లు సమస్యలు. సో, తాత్కాలిక నివాసాలు ఉండే వాళ్ళకి మాత్రమే సమస్యలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక మురికి కాలువ ఉంది. సో, వీళ్ళకి భూమి గాని ఎటువంటి ఉండవు. సో, వీళ్ళు ఎక్కడనో అక్కడ జాగా దొరికిన దగ్గర మాత్రమే వాళ్ళు కట్టుకొని వాళ్ళు నివసిస్తూ ఉంటారు. సో, వీళ్ళందరూ కూడా పేదరికాన్ని అనుభవిస్తున్న కార్మికులు, రోజువారీ కూలీలు. సిటీలలో ఈ విధంగానే
వారి యొక్క జీవితాలు దుర్భరమైన స్థితిలో ఉంటున్నాయి. సో ఆరుబయట మల విసర్జన అనేది కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి ఆరుబయట మల విసర్జన వెళ్ళకూడదు. మల విసర్జన ఇలా చేయడం వల్ల నులిపురుగులు కూడా వ్యాప్తి చెందుతాయి. సో నులిపురుగులకు మనకు తెలుసు, నులిపురుగులకు నివారణ కోసము డీవార్మింగ్ అనే గోళీలో వేస్తారు. ఈ నులిపురుగుల్ని నట్టలు అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటి వల్ల నష్టం ఏంటిదంటే రక్తహీనత అనేది వస్తుంది. సో రక్తం అనేది చాలా తగ్గిపోతుంది. మన లోపల ఉండే రక్తాన్ని అంతా ఇవి పీల్చుకుంటాయి. సో వీటికి మన నివారణగా ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ పురుగులన్నీ పోవడానికి, కడుపులో ఉన్న ఈ పురుగులు పోవడానికి సంవత్సరానికి 2 సార్లు డీవార్మింగ్ మాత్రలు, డీవార్మింగ్ గోళీలు అనేది ప్రభుత్వం వాళ్ళు కూడా పంచిపెడుతున్నారు. సో నులిపురుగుల నివారణ దినోత్సవం కూడా చేస్తారు. ఈ డీవార్మింగ్ గోళీలు పంచుతారు. అలాగే సంపూర్ణ పారిశుద్ధ్య ఉద్యమం. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటేనే కాపురానికి వెళ్తానని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బేతుల్ జిల్లా. సో ఈ బేతుల్ జిల్లాలో చిచౌలి అనే ఒక గ్రామం ఉన్నది. ఈ చిచౌలి గ్రామంలో అనితాబాయి, సో అనితాబాయి అనే ఒక మహిళ ఆ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్డి కట్టించుకునేలాగా వాళ్ళ అత్తగారి ఊర్లో కట్టించుకునేలా కృషి చేసింది. సో రతన్పూర్ గ్రామానికి చెందిన శివరాం అనే అతనితోటి వివాహం జరిగింది ఆమెకి. సో ఈ విధంగా ఆమె ఆమె మొదలుపెట్టితే తర్వాత వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ విధంగానే మరుగుదొడ్డు కట్టుకుంటేనే మేము కాపురానికి వస్తామని చెప్పడంతో ఆ ఊర్లో సంపూర్ణంగా మరుగుదొడ్లు అందరూ కూడా కట్టుకోవడం జరిగింది. సో ఆరుబయట మల విసర్జన జరగకుండా చేసినందుకు ఆమెకు సులభ్ శానిటేషన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ సులభ్ శానిటేషన్ అవార్డు కింద ఎన్ని రూపాయలు ఇస్తారంటే 5 లక్షల రూపాయలని ఇస్తారు. సో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ గారు మరియు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కూడా ఈమెను అభినందించారు. సో కేంద్ర మంత్రి జైరాం రమేష్ గారి ద్వారా ఆమె నగదు బహుమతిని అందుకున్నారు 2011లో. 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు నిర్మల్ పురస్కారం ఇస్తారు. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ మనము గమనించాలి. ఏంటంటే 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామానికి ఇచ్చేది నిర్మల్ పురస్కారమే. సో ఇది గ్రామానికి ఇస్తారు. అలాగే ఎవరైనా పారిశుద్ధ్యం కోసం కృషి చేస్తే వ్యక్తికి ఇచ్చేదేమో సులభ్ శానిటేషన్ అవార్డు. అలాగే గ్రామానికి ఇచ్చిందేమో నిర్మల పురస్కారం. సో ఇది మనము గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంట్లో పేరుకుపోయే చెత్తను, ఇటువంటి వాటిని తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ గుంతల్లో వేయాలి. పొడి చెత్తను రీసైకిల్ చేయొచ్చు. తడి చెత్త అయితే మనకు ఎరువుగా ఉపయోగపడుతుంది. చండీగఢ్లో లేక్ చంద్. సో ఈ చండీగఢ్ ఎక్కడ ఉందండి? హర్యానా, పంజాబ్ హర్యానాల్లో రాజధాని చండీగఢ్. సో ఈ చండీగఢ్లో లేక్ చంద్ అనే వ్యక్తి చెత్తతో కొన్ని నిర్మాణాలను చేసి వీటిని కొన్ని ఒక పార్కు లాంటి ప్రదేశంలో పెట్టిండు. సో దాన్నే రాక్ గార్డెన్ అంటారు. సో రాక్ గార్డెన్ ఎవరు నిర్మించారు అంటే లేక్ చంద్. సో ఈ లేక్ చంద్ ఏ రాష్ట్రం ఎక్కడ ఉండేవాడంటే చండీగఢ్, పంజాబ్, హర్యానా. సో ఇక్కడ చెత్తను తగ్గించడానికి మనకు ఒక 3 పద్ధతులు ఉన్నాయి. సో ఇక్కడ 3 R's అని కూడా అనొచ్చు. సో ఆర్ అంటే రెడ్యూస్, చెత్తను తగ్గించడం. రీయూజ్ అంటే చెత్తను తిరిగి వాడటం. రీసైకిల్ అంటే మళ్ళీ దాంతోటే కొత్త పదార్థాలను తయారు చేయడం, రీప్రాసెసింగ్ చేసి. సో 3 R's అని కూడా అనొచ్చు. రెడ్యూస్ అలాగే రీయూజ్ తిరిగి యూజ్ చేయడం. అలాగే రీసైకిల్ అంటే వాటితోటి మళ్ళీ కొత్తగా వస్తువులని తయారు చేయడం. ఈ విధంగా చెత్తను కాస్తంత తగ్గించవచ్చు. శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు.
మా ఊరు మా చెరువు. సో, ఇక్కడ ఒక చెరువు గురించి ఇచ్చారు. చెరువు వల్ల లాభాల గురించి ఇచ్చారు. ఈ చెరువు పేరు నాగుల చెరువు. ఈ నాగుల చెరువు అనేది ఆహ్, దీనిపై నుంచి అలుగు పారుతున్నది, మత్తడి పారుతున్నది అనేది ఒకటి గుర్తుపెట్టుకొని, మత్తడి అంటే చెరువు నిండిన తర్వాత పైనుంచి పారే వరద నీరు అన్నట్టు. సో, వరద నీరు వచ్చినప్పుడు చెరువు మొత్తం నిండి అలుగు పారుతది. సో, ఈ అలుగు అన్నా, మత్తడి అన్నా ఒకటే. తర్వాత ఈ చెరువుకు చాలా చరిత్ర ఉన్నది. ఇది నాగుల చెరువు అని నరహరతన్ చెప్పిండు. సో, ఇక్కడ చెరువును తవ్వించడానికి వచ్చిన ఆహ్, అక్కడ ఇంజినీర్ గారి పేరు అబ్దుల్ బారి. ఇంజినీర్ అబ్దుల్ బారి. సో, ఊరి వాళ్ళందరూ కలిసి చెరువుని తవ్వుకున్నారు. చెరువు నిర్మాణం చేశారు. కట్టలు కట్టారు. అవి తూములు పెట్టేటప్పుడు అబ్దుల్ బారి గారు స్వయంగా వచ్చారు. సో, తూముల నిర్మాణం పూర్తయిన తర్వాత అలుగు పని పూర్తయింది. సో, అలుగు అంటే అక్కడ వాటర్ నిండిన తర్వాత పోవడానికి గట్టిగా కడతారు ఒక చోట. సో, అక్కడి నుంచి మాత్రం వెళ్ళిపోతాయి. ఎందుకంటే మిగతా చోట్ల నుంచి వెళ్ళిపోతే అది కట్ట తెగిపోతది. అదే అలుగు కట్టిన దగ్గర అయితే ఆ పైనుండి పోసినా గూడా బండరాళ్ళతోటి గట్టిగా కట్టుంచుతారు కాబట్టి, సో, అక్కడ చెరువు నిండినప్పుడు వెళ్ళేందుకు కొంచెం ఎత్తు తక్కువ కట్టినా గూడా అలుగు పోయేలాగా గట్టిగా కడతారు. అక్కడి నుంచి ఎక్కువైన నీళ్ళు వెళ్ళిపోతా ఉంటాయన్నట్టు. తూములంటేనేమో పూర్తిగా బయటకు వదిలిపెట్టడానికి అక్కడ ఏదైనా గేట్ లాంటిది ఏర్పాటు చేసిందాన్ని తూములు అంటారు. రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులు నాగుల చెరువులాగే రాష్ట్రంలో రామప్ప చెరువు కూడా చాలా పెద్దది. ఇది మానవ నిర్మితమైన చెరువే. సో, ఇది సహజమైనది కాదు. ఇది జయశంకర్ జిల్లాలో ఉంది. 13వ శతాబ్దంలో ఈ చెరువును నిర్మించారు. ఇది 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నది. సో, ఈ చెరువు వ్యవసాయ భూములకు అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా చాలా ఉపయోగపడుతున్నది. రామప్ప దేవాలయం శిల్పకళకు ప్రసిద్ధి. ఈ రామప్ప దేవాలయం దగ్గరనే రామప్ప చెరువు కూడా ఉన్నది. పానగల్లు చెరువు ఇది నల్గొండ జిల్లాలో ఉందండి. సో, పానగల్లు చెరువు ఎక్కడుంది? నల్గొండ. సో, నల్గొండ జిల్లాలో దీన్ని ఉదయ సముద్రం అని కూడా అంటారు. ఏమంటారండి? ఉదయ సముద్రం. ఈ ఉదయ సముద్రం అంటే ఈ పానగల్లు చెరువు. ఇది నల్గొండ జిల్లా కేంద్రానికి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీన్ని కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు నిర్మించారు. ఇక్కడనే ప్రసిద్ధి చెందిన ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉన్నది ఇక్కడ. ఈ పానగల్లు చెరువు పక్కన హుస్సేన్ సాగర్ ఇది కూడా ఒక చెరువు. ఇది మన రాష్ట్రంలోని పెద్ద చెరువుల్లో ఇది కూడా ఒకటి. దీన్ని కుతుబ్ షాహీ పాలకులు 1562లో దీన్ని నిర్మించడం జరిగింది. సో, ఎప్పుడండి? 1562లో. ఎవరు? కుతుబ్ షాహీ పాలకులు. ఈ కుతుబ్ షాహీ పాలకులు దీన్ని నిర్మించారు. దీని కట్టపై నుంచే ఒక పెద్ద రోడ్ వేశారు. దాన్నే మనం ట్యాంక్ బండ్ అనడం జరుగుతుంది. సో, ఇది చెరువు యొక్క విస్తీర్ణం ఎంత అంటే 5.7 చదరపు కిలోమీటర్ల వైశాల్యం లేదా విస్తీర్ణంలో ఇది ఉంది అన్నట్టు. ఇది చాలా ఇప్పుడు కుంచించుకుపోయింది. గుర్రపు డెక్కలు పెరిగిపోయినాయి. అక్కడ సందర్శకులు చెత్త వేయడంతోటి మొత్తం పూడికలు కూడుకుపోయి కొంత విస్తీర్ణం అనేది తగ్గింది. సో, సాగర్ నీరు బాగా కలుషితమైంది. ఎందుకంటే వినాయక నిమజ్జనాలు కానీ, కర్మగారాల వ్యర్థాలు కానీ, మురికి నీళ్ళు కానీ దీంట్లోకి కలవడం వల్ల. ఒకప్పుడు మంచినీరు ఉండేది. ఇప్పుడు మొత్తం మురికి నీరుగా మారిపోయింది. సో, 32 అడుగుల లోతు ఉండేదంట. ఒకప్పుడు 32 అడుగుల లోతుతో ఈ చెరువు అనేది ఉండేది. సో, కాలుష్య రహితం చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలాగే నెక్స్ట్ హైదరాబాద్‌లోనే మరొక చెరువు ఉన్నది. దాని పేరు ఉస్మాన్ సాగర్. సో, ఈ ఉస్మాన్ సాగర్ అనేది మంచినీటి చెరువు. దీన్ని మూసీ నది పైన నిర్మించారు. దీన్ని గండిపేట చెరువు అని కూడా అంటారు. సో, ఇది హైదరాబాద్ వాసులకు మంచినీటిని అందిస్తోంది. చెరువుతో చాలా రకాల అనుబంధాలు ఉంటాయి మనకు. చెరువుల వల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి. ఇవన్నీ మీకు తెలుసు. అలాగే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది చూడండి. పుంటి కూర అంటే గోంగూర. అలాగే చెరువు
సంబంధించి శాఖమట్ట మొక్కలను చెరువులో నానబెట్టి నారతో తాళ్ళు పేనుతారు. సో, తాళ్ళు తయారు చేసేది శాఖమట్ట మొక్కలు. అలాగే జనుము, జనుము మొక్కలు, అలాగే పుంటికూర అంటే గోంగూర. సో, ఈ మూడిటితో కూడా ఆహ్, తాళ్ళు పేనొచ్చన్నట్టు. సో, వాటి బెరడులను నారలుగా తీసి తాళ్ళు పేనుతారు. పుంటికూర లేదా గోంగూర మరియు జనుము, శాఖమట్ట మొక్కలు ఈ మూడిటితో కూడా తాళ్ళు తయారు చేయొచ్చన్నట్టు. ఇక తర్వాత చెరువుల్లో కాలుష్యం మనందరికీ తెలిసిందే. వినాయక నిమజ్జనాలు కావచ్చు, లేదా కర్మాగారాల వ్యర్థాలు కావచ్చు, మన మానవ కార్యకలాపాలు కావచ్చు, ఏదైనా కూడా చెరువులను మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. చెరువులు ఎండిపోతే కరువు కాటకాలు సంభవిస్తాయి. చెరువులను నిర్వహించడం కోసము నీరటి కాళ్ళు అనేటివాళ్ళు ఉండేవాళ్ళు. సో, ఒకప్పుడు చెరువులో నీళ్లు వదిలిపెట్టడానికి కూడా నీరటి కాళ్ళు ఉండేవాళ్ళు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వము మిషన్ కాకతీయ అనే పేరుతోటి చెరువుల పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. సో, చెరువుల్లో పూడికతీతలు తీసి తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ అనే ఒక పథకాన్ని, కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తుందన్నట్టు. సో, సరస్సుల నగరము ఉదయ్‌పూర్. సో, ఈ ఉదయ్‌పూర్‌లో చాలా సరస్సులు ఉంటాయి కాబట్టి దీన్ని సరస్సుల నగరం అంటారు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. ఈ ఉదయ్‌పూర్ అనేది రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నది. దీన్ని సిటీ ఆఫ్ లేక్స్ అంటే సరస్సుల నగరం అని అంటారు. సో, ఈ సరస్సుల నగరంలో చాలా సరస్సుల్లో పిచోలా సరస్సు అనేది అత్యంత ప్రముఖమైనది. సో, ఈ పిచోలా సరస్సును ఎవరు నిర్మించారు అంటే 1362లో బంజారాలు నిర్మించారు. తర్వాత మహారాజా ఉదయ్ సింగ్ దీనిని అభివృద్ధి చేసిండు. సో, ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఒకటి చిన్న చేంజ్ ఏంటిదంటే 1562 హుస్సేన్ సాగర్ అయితే 1362 మనకు పిచోలా సరస్సు. సో, పిచోలా సరస్సుకు అలాగే హుస్సేన్ సాగర్‌కు మధ్యల డిఫరెన్స్ ఎంతంటే 200 సంవత్సరాలు. సో, పిచోలా సరస్సే ముందు ఏర్పాటు చేసిండ్రు. తర్వాత 200 సంవత్సరాలకి హుస్సేన్ సాగర్ ఏర్పాటు చేశారు. సో, దీన్నే మనం సైకాలజీలో భావాల సంసర్గం అని అంటాం. అంటే ఒకదానికి మరొకదానికి మధ్యలో ఉన్న సంబంధాన్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకోగలుగుతాం అన్నట్టు. సో, అది 1562, ఇది 1362. దీన్ని బంజారాలు నిర్మించితే ఉదయ్ సింగ్ గారు రాజుగారు పూర్తి చేసిండు, మంచిగా అభివృద్ధి చేసిండు. అదే 1562లో హుస్సేన్ సాగర్‌ని కుతుబ్ షాహీలు నిర్మించారు. హుస్సేన్ షా వలి అనే అతను రాజుల కుటుంబీకులు హుస్సేన్ షా వలి అనే అతని పేరు మీద హుస్సేన్ సాగర్ వచ్చింది. అతను అక్కడ నిర్మాణం గావించిండు అన్నట్టు. సో, ఇందులో జగ్నివాస్ సిటీ ప్యాలెస్ అనేవి ఆ నగరంలో, ఉదయ్‌పూర్ నగరంలో ప్రముఖమైన రాజభవనాలు అన్నట్టు. సో, ఇది ఉదయ్‌పూర్ అనేది రాజస్థాన్‌లో ఉంది. ఎడారి ప్రాంతం రాజస్థాన్, థార్ ఎడారి ఉంటుంది. అట్లానే చాలా చెరువులతో కూడిన ఉదయ్‌పూర్ లాంటి ఊర్లు కూడా ఉన్నాయి. లక్నవరం చెరువు, వరంగల్ మనకు వే బ్రిడ్జెస్ ఉంటాయి ఇక్కడ. పర్యాటక ప్రదేశం. మన ఆహారం, మన ఆరోగ్యం, వన భోజనాలు, తర్వాత మధ్యాహ్న భోజనం నిర్వహణ. సో, మధ్యాహ్న భోజనం గురించి కూడా ఏదైనా క్వశ్చన్స్ అడగొచ్చు. మధ్యాహ్న భోజనం వల్ల ఉపయోగాలు కావచ్చు, లేకపోతే దానివల్ల ఎటువంటి సమస్యలు, లేదా మధ్యాహ్న భోజనం దొరకక ముందు, మధ్యాహ్న భోజన పథకం లేకముందు ఏ విధంగా ఉండేది. సో, ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు వాటి మీద. మధ్యాహ్న భోజనము పెట్టాలని సుప్రీంకోర్టే చెప్పింది. ప్రతి పాఠశాలలో పిల్లలకి సరైన ఆహారం పెట్టాలని సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడంతోటి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఫాలో అవ్వడం జరిగింది. సో, మొట్టమొదటిసారి ఐ థింక్ ఎంజీఆర్ గారు స్టార్ట్ చేసిర్రు అనుకుంటా తమిళనాడులో. సో, ఆ తర్వాత ప్రతి ఒక్కరు అన్ని పాఠశాలల్లో, అన్ని రాష్ట్రాల్లో కూడా
ఇంప్లిమెంటేషన్ చేసిర్రు. తర్వాత ఇక్కడ ఆహారం వృధా మనం గమనించవచ్చు. కలుషితమైన ఆహారం. అలాగే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. తొక్కులు లేదా పచ్చళ్ళు, జామ్‌లు వంటి వాటిని మనం చాలా రోజుల వరకు నిల్వ చేసుకుంటాం. సో, నిల్వ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులున్నాయని మనం గత పాఠంలో ఒకసారి వచ్చింది కదా! సో, కూరగాయలు, మాంసం, చేప ముక్కలను తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టి నిల్వ చేస్తారు. వీటిని ఒరుగులు అంటారు. నిల్వ పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచివి కావు. సో, ఇక్కడ మనకు జంక్ ఫుడ్ ఎలాగైతే మంచిది కాదో, నిల్వ పచ్చళ్ళు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మామూలుగా అప్పుడప్పుడు తినొచ్చులే గానీ, మరి ఎక్కువ తినడం వల్ల కూడా అనారోగ్యం పాలవుతాం. తర్వాత జనతా ఫ్రిడ్జ్‌లో మనము ఈజీగా మనము డబ్బులు లేని వాళ్ళు జనతా ఫ్రిడ్జ్‌లను తయారు చేసుకొని దాంట్లో మనం కూరగాయలు గానీ ఏదైనా పెట్టుకోవచ్చు. సో, జనతా ఫ్రిడ్జ్ అంటే మామూలుగా 2 కుండలు దాంట్లో పెట్టేసుకొని మధ్యలో ఇసుక పోసుకొని దాని లోపలి కుండలో మన వస్తువులని ఉంచుకుంటాం అన్నట్టు. తర్వాత 5 స్టార్ 5 నక్షత్రాల గుర్తు ఉన్న ఫ్రిడ్జ్‌లు విద్యుత్తును తక్కువగా వినియోగించుకుంటాయి. సో, ఇదొక పాయింట్. సో, ఏ పాయింట్ అడుగుతారో మనకు తెలవదు కాబట్టి ప్రతీదీ కాస్త గమనించుకోవాలి. ఇక తరువాత మనము మర్రి మోదుగ ఆకులతో విస్తరాకులు చేస్తారు. సో, ఇక్కడ ఏ ఆకులతో విస్తరాకులు కుడతారు అంటే, మనకిక్కడ పుస్తకంలో ఇచ్చిన పేర్లేంటి అంటే, మర్రి, మోదుగ. ప్లాస్టిక్ ప్లేట్లు వాడటం ఆరోగ్యానికి హానికరం. అలాగే పర్యావరణానికి కూడా కలుషితాన్ని కలిగజేస్తాయి. ఆహారాన్ని మనం ఎప్పుడు కూడా వృధా చేయకూడదు. సో, ఇక్కడ ఆహారం వృధా చేయకూడదంటే సరైన పద్ధతిలో నిల్వ చేసుకోవాలి. అలాగే అవసరమైనంత వరకు మాత్రమే తినాలి. ఇక్కడ వేప ఆకులు వేస్తే పురుగులను కొంతవరకు అరికట్టవచ్చు అని మనకు వంటింటి చిట్కా అనేది ఒకటిచ్చాడు. చక్కెర, బెల్లం, తీపి పదార్థాలకు చీమలు పడతాయి. సో, తిండి గింజలకు పురుగులు పట్టినప్పుడు, అవి పాడైపోయినప్పుడు, పారేస్తున్నప్పుడు మీకేమైనా అనిపించిందా? వృధా అయిపోయినాయి, డబ్బులు కూడా వేస్ట్ అయిపోయినాయి అని అనిపిస్తుంది మనకు. ఇక తర్వాత వ్యవసాయ పనిముట్లు సిద్ధం చేసుకోవడం. వ్యవసాయం ఏ విధంగా చేస్తాం, దాంట్లో కొన్ని సందర్భాలను ఇచ్చిండు. తర్వాత మనం ఆహారం వెనుక రైతుల శ్రమను మనం గుర్తించాలి. రైతులు ఎంతో కష్టపడితే కానీ మన నోటి వరకు ఆహారం రావడం లేదు. కాబట్టి ఆహార ధాన్యాలు సరైన పద్ధతులు పాటిస్తూ నిల్వ చేసుకోవాలి. అలాగే వృధా చేయకూడదు. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. ఊరు నుండి ఢిల్లీకి నెక్స్ట్ లెసన్ మనకు. సో, దీంట్లో మనకు పల్లె వెలుగు బస్సు, ఎక్స్‌ప్రెస్ బస్సు, సిటీ బస్సు ఇట్లాంటి రకరకాల బస్సులు ఉంటాయి. సో, మనకు బస్సులు అంటే దాని యొక్క లగ్జరీని బట్టి రకరకాల బస్సులున్నాయి. టిమ్స్ మిషన్ అనేదాన్ని మన ఇప్పుడు కండక్టర్లు యూజ్ చేస్తున్నారు. సో, టిమ్స్ అంటే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్ సిస్టమ్. టీ అంటే టికెట్, ఐ అంటే ఇష్యూయింగ్, ఎం అంటే మెషిన్, ఎస్ అంటే సిస్టమ్. సో, టిమ్స్ మిషన్‌ని మనకు టికెట్లు ఇవ్వడానికి యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు టికెట్లు చించి పంచేసి ఇచ్చేవాళ్ళు కండక్టర్లు. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా మనకు రిసిప్ట్ లాగా వచ్చేస్తుంది. తర్వాత చిల్లర సమస్య. ఇప్పుడు మన ఎండీ సజ్జనార్ గారు చిల్లర సమస్య లేకుండా అందరికీ నోట్లతోటే రౌండ్ ఫిగర్స్ చేసి పడేసిర్రు కాబట్టి ఏం అవసరం లేదు ఇది. మీకు తెలుసా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర ఇటువంటి బస్సులన్నీ మనకు నడుపుతున్నారు మన రాష్ట్రంలో. మనం ఎక్కిన తర్వాత టికెట్లు తీసుకోవడం కంటే కూడా రిజర్వేషన్‌తో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం కూడా ఉన్నది. వనిత కార్డు, నవ్య క్యాట్ కార్డు ఉన్న వాళ్ళకు 10% ప్రయాణ ధరలో రాయితీ ఉంటుంది. అంటే మనం ముందే డబ్బులు కట్టి ఒక నెలకు, 3 నెలలకు మనం పాస్ లాంటిది తీసుకుంటే కొంత తక్కువ డబ్బులో
వస్తదన్నట్టు మనకు డైలీ ప్రయాణం చేయొచ్చు. రెగ్యులర్‌గా చేసే వాళ్ళకి అది పనికొస్తది. టికెట్ లేకుండా ప్రయాణం చేయడం నేరం. రూ. 500 జరిమానా, 6 నెలల వరకు జైలు శిక్ష. ఒక్కోసారి 2 కూడా వేసే అవకాశం ఉంటది టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే. తర్వాత హైదరాబాద్ బస్సు సిగ్నల్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషను. ఇక్కడ ఎర్ర లైట్ వెలిగినప్పుడు ఆటో ఆగడం, ఆరెంజ్ లైట్ ఆటో స్టార్ట్ చేయడం, ఆకుపచ్చ లైట్ వెళ్ళినప్పుడు ముందుకు సాగడం. ఇది సిగ్నలింగ్ సిస్టమ్ దగ్గర. అలాగే జీబ్రా క్రాసింగ్ గురించి కూడా మనము గత పాఠంలో వచ్చింది ఆల్రెడీ. సో, ఇక్కడ ఈ లైట్స్ గురించి సిగ్నల్ సిస్టమ్, అలాగే జీబ్రా క్రాసింగ్ గురించి స్పీడ్ బ్రేకర్ అంటే రోడ్డు పైన చిన్న చిన్నయి కట్టి ఉంటాయి కదా! మన స్పీడ్‌ని కంట్రోల్ చేయడానికి. సో, అట్లాంటివి. సో, ఇది వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి? సెల్ ఫోన్ వాడరాదు, హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇయర్ ఫోన్‌లు వింటూ వాడరాదు. అలాగే సూచనలు ఇవ్వకుండా ముందున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయకూడదు. రోడ్డు నియమాలు పాటించాలి. నియమిత వేగంతోనే వెళ్ళాలి. సో, ఇవి మనకు వాహనాలకు ప్రమాదం జరగకుండా పాటించాల్సిన రోడ్డు నియమాలు. రైలులో ప్రయాణం. రైలులో కూడా మనకు సిగ్నల్స్ ఉంటాయి. అక్కడ వాటికి కూడా రైలు ప్లాట్‌ఫామ్ పైనకి వస్తున్నట్టు వారు ప్రకటన ఇవ్వగానే మనం అరేంజ్ అయితాం. ప్లాట్‌ఫామ్ 1, 2 అట్లా వస్తాయి. సో, రైలులో కూడా టికెట్‌లను తనిఖీ చేసే వ్యక్తి ఉంటారు. అతన్ని టీసీ అంటాం. సో, టికెట్ కలెక్టర్. సో, వీళ్ళు మన బస్సు టికెట్లేమో మనము బస్సు ఎక్కిన తర్వాత తీసుకుంటే, రైల్వే టికెట్లేమో ముందుగానే రైల్వే స్టేషన్‌లోనే తీసుకుంటాం. లేదా ఆన్‌లైన్‌లో రిజర్వేషన్‌తో బుక్ చేసుకుంటాం. సో, మన దేశంలో అన్ని రాష్ట్రాలను కలుపుతూ రైలు మార్గాలున్నాయి. మన రాష్ట్రంలో అంటే మన తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే మన రైళ్ళ యొక్క టైమింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటారు. సో, ఈ దక్షిణ మధ్య రైల్వే ఎక్కడుంది అంటే సికింద్రాబాద్. సో, మనకు రైల్వేకి కేంద్రం అన్నట్టు. సో, ఈ సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం ఉన్నది. సో, ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌లో కాకతీయ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సింగరేణి ఎక్స్‌ప్రెస్, బెంగుళూరు ఎక్స్‌ప్రెస్, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, రాజధాని, సంపర్క్ క్రాంతి, తుంగభద్ర ఇట్లాంటి పేర్లతోటి మనకు రైళ్ళనేటియి అందుబాటులో ఉన్నాయి. సో, రకరకాల దుస్తులు వాడతారు మన దేశంలో. రకరకాల భోజనం గూడా ఉంటది. రైలులో భోజనం అనేది మనం డబ్బులు చెల్లిస్తే వాళ్ళు ఏర్పాటు చేస్తారు. రైల్లో చాలా రకాల ఫెసిలిటీస్ గూడా ఉంటాయి మనకు. ఒక్కో రైలుని బట్టి అక్కడ ఉండే ఫెసిలిటీస్ అనేటివి కూడా మన టికెట్ ప్రైస్ గూడా అట్లనే ఉంటది. రైలులో పరిశుభ్రత లేదు. అందరంటే మనం ఇష్టం వచ్చినట్టు ఉంటే మనకి రైల్లో పరిశుభ్రత అనేది ఉండదు. బాలల దినోత్సవం కార్యక్రమం. సో, ఇక బాలల దినోత్సవం అనేది నవంబర్ 14న జరుగుతది. రైలు రోడ్డుని దాటుతున్నప్పుడు రైలు పట్టాలకు ఇరువైపులా గేట్లు వేసి ఉంచుతారు. సో, ఇక్కడ మనము టెక్స్ట్ బుక్‌ని ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, టెక్స్ట్ బుక్‌లోనే ఖచ్చితంగా క్వెషన్ తయారు చేస్తారు. టెక్స్ట్ బుక్‌లోంచే ఎగ్జామినరు క్వెషన్స్ అనేటివి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ చూస్తే మీకు ఏదైనా అయిందా? లేదా ఏదైనా మెటీరియల్స్‌లో కొన్ని కట్ చేసి చెప్పాల్సొస్తది. కాబట్టి కట్ చేయకుండా టెక్స్ట్ బుక్‌లో ప్రతి పాయింటు చూసుకుంటూ వెళ్తే మీకెక్కువ స్కోరింగ్ అవుతుందనే ఉద్దేశంతోటి ఇది టెక్స్ట్ బుక్ లెసన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇంపార్టెంట్ పాయింట్స్‌ను నోట్ చేసుకున్నప్పుడు మనకు స్కోరింగ్ ఎక్కువొస్తది. సో, విమాన ప్రయాణం, రైలు ప్రయాణము ఇది మనకు ఈ లెసన్‌లో అయిపోయింది. సో, భారతదేశ చరిత్ర దిస్ ఈస్ ద లాస్ట్ లెసన్ ఇన్ 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్. సో, ప్రాచీన చరిత్ర మానవుడు ఏ విధంగా పరిణామక్రమం చెందాడనేది ఉంది ఇక్కడ. కొండలు, గుహలు, చెట్ల తొర్రల్లో పచ్చి మాంసం తింటూ నిప్పును కనుక్కొని, ఆ తర్వాత మెల్లిమెల్లిగా మట్టి పాత్రలని తయారు చేసి చక్రాన్ని కనుక్కొని ఒక దశకు చేరుకున్నాడు ఇప్పుడు. సో, ఇది మనకు మన ప్రాచీన చరిత్ర గురించి తెలుసుకోవడానికి పురావస్తు శాఖ వాళ్ళు చారిత్రక ఆధారాలను గానీ, నాణేలు గానీ, లేకపోతే
పురాతన గ్రంథాలు వీటి ద్వారా మనకు తెలుస్తాయి. మొట్టమొదటిసారి మనకు 1921, 22 సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో రైలు పట్టాల కోసం ఏదో తవ్వకాలు చేస్తున్నారు. సో, అప్పుడు మనకు అక్కడ బయలుపడిందే సింధు నాగరికత. సో, ఇక్కడ ఇంతకుముందు ఏదో ఒక ఊరు ఉండేది అని ఆ ఆనవాళ్ళు తెలిసేసరికి దాన్ని మరింత బాగా ఇంకా లోతుగా అధ్యయనం చేస్తే జాన్ మార్షల్ అనే అతను అక్కడ పెద్ద ఒక పట్టణ నాగరికతనే ఉంది అని కనిపెట్టడం జరిగింది. సో, అక్కడ సింధు నాగరికత బయటపడింది. ఇది ఒక పట్టణ నాగరికత. వీళ్ళు ప్రణాళికాబద్ధంగా పట్టణాలను నిర్మించుకున్నారు. గోధుమ, వరి, బార్లీ వీళ్ళప్పుడు ఆ కాలంలో పండిన పంటల యొక్క ఆనవాళ్ళు మనకు దొరకడం జరిగింది. సో, అక్కడ గోధుమ, వరి, బార్లీకి సంబంధించిన పంటల అవశేషాలు లభించాయి. రాగి, కంచు, సీసం, తగరం వీళ్ళు ఉపయోగించిన లోహాలన్నట్టు. సో, అప్పటి కాలంలో వీళ్ళు రాగి, కంచు, సీసము, తగరం వంటి లోహాలతో వీళ్ళు వస్తువులు తయారు చేసిండ్రు. అలాగే వీళ్ళ యొక్క ప్రధానమైన రేవు పట్టణం అంటే పడవలు రాకపోకలు సాగించే ప్లేస్ అన్నట్టు. సో, వీళ్ళ యొక్క ప్రధాన రేవు పట్టణం ఏంటిదంటే లోథాల్. సో, గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పాయింట్లే అడుగుతారు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీరి యొక్క ప్రధానమైన దేవతలు, వీళ్ళు పూజించే దేవతలు అమ్మ తల్లి, పశుపతి. సో, వీళ్ళ యొక్క ప్రధాన దేవతలు అమ్మ తల్లి, పశుపతి. వీళ్ళు పశ్చిమ ఆసియా, ఈజిప్ట్ తోటి వర్తకం చేసేవాళ్ళు, అంటే వ్యాపారం చేసేవాళ్ళు. అలాగే రాగి, కంచు, సీసము, తగరం లోహాలు వాడారు. గోధుమ, వరి, బార్లీ వీరి యొక్క ఆహారం అన్నట్టు. సో, వీరి యొక్క లిపి ఏంటిదంటే బొమ్మలతో కూడిన లిపి. అప్పటికి ఇంకా సరిగ్గా లిపులు లేవు కాబట్టి బొమ్మల ద్వారానే వీరి యొక్క లిపి అనేది ఉన్నట్టుగా మనకు ఆనవాళ్ళు లభించాయి. తర్వాత శ్రీశైలంలో గిరిజన ప్రదర్శనశాల ఉంది. అలాగే హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది. సో, శ్రీశైలంలో గిరిజన మ్యూజియం అనుకోండి. అలాగే సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో ఉన్నది. ఇవి మన సంస్కృతి సాంప్రదాయాలు, మన వారసత్వ సంపదను కాపాడుతూ ఉన్నాయి అన్నట్టు. మ్యూజియాల ద్వారా మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. సంస్కృతులు, అలాగే భారతదేశ చరిత్రను తెలిపే కట్టడాలు. సారనాథ్ స్తూపం, దీనిని అశోక చక్రవర్తి నిర్మించాడు. ఈ సారనాథ్ స్తూపంలో మనకు ఇటుక లేదా రాయితో నిర్మించిన ఘనమైన గుమ్మటము ఉంటుంది. దీన్ని స్తూపం అంటారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి దగ్గర ఉన్న సారనాథ్ అనే ఊరిలో ఉన్నది. ఇది అతి ప్రాచీన కట్టడం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి దగ్గర సారనాథ్ అనే ఒక ఊరు ఉన్నది. అక్కడ ఈ సారనాథ్ స్తూపాన్ని నిర్మించాడు అశోక చక్రవర్తి. సారనాథ్లో అశోక చక్రవర్తి స్థాపించిన స్తూపంతో పాటు ఒక స్తంభం కూడా ఉన్నది. దీన్ని అశోక స్తంభం అంటారు. ఇది కూడా వారణాసి సమీపంలోనే చునార్ నుండి తీసుకువచ్చిన రాయితో నిర్మించారు. సో, వారణాసికి సమీపంలో సారనాథ్ అనే ఒక ఊరు ఉంది. ఈ సారనాథ్ అనే ఊరిలో 2 ఉన్నాయి. ఏంటంటే ఒకటి స్తూపము, ఒకటి స్తంభము. ఈ స్తూపాన్ని, స్తంభాన్ని ఇవన్నీ అశోక చక్రవర్తికి సంబంధించినవి. ఈ స్తంభం పైన 4 వైపులా 4 సింహాలు ఉంటాయి. సో, ఇదే మనకు ప్రస్తుతము జాతీయ రాజముద్ర. ఈ శిల్పస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ ఉంది అన్నట్టు. సో, ఈ శిల్పస్తంభంలో రాజస్థాన్ శిల్పకళ అనేది ఉంది. ఇక తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపం. ఇది మనకు హైదరాబాద్లో ఉంది. ఈ అసెంబ్లీకి ఎదురుగా దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ఎందుకు ఏర్పాటు చేసిండ్రంటే దీన్ని 1969లో తెలంగాణ ఉద్యమం కోసం అమరులైన వారి కోసం గుర్తుగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన అసెంబ్లీకి ఎదురుగా. ఇక కుతుబ్ మినార్, ఇది మన భారతదేశ రాజధాని ఢిల్లీలో ఉన్నది. దీని యొక్క ఎత్తు 72.5 మీటర్లు. సో, 72.5 మీటర్లు. దీని నిర్మాణాన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించిండు. ఇల్తుత్మిష్ అనేవాళ్ళు పూర్తి చేశారు. సో, కుతుబుద్దీన్ ఐబక్ ఎవరంటే మన అందరికీ తెలుసు, బానిస వంశం. సో, ఈ బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్
కుతుబ్ మినార్‌ని అతని పేరు మీదనే కుతుబ్ మినార్‌ని స్టార్ట్ చేస్తే, అతని అల్లుడైన ఇల్తుట్మిష్ కాలంలో ఇది పూర్తవ్వడం జరిగింది. తర్వాత ఎర్రకోట మన దేశ రాజధాని ఢిల్లీలోనే ఉన్నది. దీనిలో స్వతంత్ర దినోత్సవం అంటే ఆగస్టు 15 రోజు జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఇది మొత్తం ఎర్ర రాయితో కట్టారు కాబట్టి దీన్ని ఎర్రకోట అంటారు. సో, ఇక్కడ మరి ఎవరి స్టైల్ ఉంది మరి నిర్మాణంలో అంటే ఇండియన్ అండ్ పర్షియన్. పర్షియన్, భారతీయ నిర్మాణ శైలులు 2 స్పష్టంగా కనిపిస్తాయి. ఇక చార్మినార్ ఇది మనందరికీ తెలుసు. మన హైదరాబాద్‌లో ఉన్నది. దీని యొక్క ఎత్తు 58 మీటర్లు. సో, దీన్ని 1591లో నిర్మించడం జరిగింది. సో, ఇక్కడ మళ్ళొకసారి మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇయర్స్ వచ్చినప్పుడు 1562లో హుస్సేన్ సాగరు, 1362లో పిచోల సరస్సు, 1591లో మనకు చార్మినార్‌ని నిర్మించడం జరిగింది. చార్ అంటే 4, మినార్ అంటే స్తంభాలు అని అర్థము. దీని యొక్క ఎత్తు 58 మీటర్లు. ఇది హైదరాబాద్‌లో ఉన్నది. ఓకే. రైట్. తర్వాత 1000 స్తంభాల గుడి. ఇది మన రాష్ట్రంలో వరంగల్ పట్టణంలో ఉన్నది. కాకతీయుల కాలం నాటిది. ఇది ఒక 1000 స్తంభాల గుడిలో దేవుడు ఎవరు అంటే శివుడు. ఇదొక శివాలయం. సో, ఇది వరంగల్ పట్టణంలో కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగింది. ఇక మన దేశంలో కొందరు గొప్ప ప్రముఖుల పేర్లు కూడా ఇచ్చారు. అశోకుడు. సో, మొట్టమొదటి చక్రవర్తి, గొప్ప చక్రవర్తి అశోకుడు. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అయిన చంద్రగుప్తుని యొక్క మనుమడు. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిండు. ఈ మౌర్య సామ్రాజ్య స్థాపకుడు అయిన చంద్రగుప్త మౌర్యుడికి అశోకుడు మనుమడవుతాడన్నట్టు. సో, అతి గొప్ప పాలకులలో మన దేశంలో అశోకుడు కూడా ఒకతను. ఇతను కళింగ యుద్ధం అంటే ప్రస్తుత ఒరిస్సా. సో, ఒడిస్సాతోటి కళింగ యుద్ధం చేసిన తర్వాత అక్కడ జరిగిన రక్తపాతాన్ని చూసి ఇక యుద్ధాలే వద్దు అనుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింసా మార్గాన్ని ప్రబోధించిండు. అందుకనే మన జాతీయ పతాకంలో ఈ అశోకుని ధర్మచక్రం అంటే అశోకుడు నిర్మించిన సారనాథ్ స్తూపం దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. సో, 4 సింహాల గుర్తు అనేది మనకు అలాగే ధర్మచక్రం అనేది కూడా మనం అశోకుని యొక్క స్ఫూర్తిని తీసుకున్నాం. అశోకుడు అంత గొప్ప రాజు కాబట్టి మన రాజముద్రలో కూడా దాన్ని ఉపయోగిస్తున్నాం. సో, చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇతను గుప్తుల సామ్రాజ్యానికి సంబంధించిన వాడు. సో, ఇక్కడ చంద్రగుప్త అంటే ఇక్కడ మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్తుడు వేరే, ఇక్కడ చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేరే. వీళ్ళు గుప్తులు, చంద్రగుప్త మౌర్యుడు అలాగే అశోకుడు అనే వాళ్ళేమో వాళ్ళు మౌర్య సామ్రాజ్యం. వీళ్ళేమో చంద్రగుప్త విక్రమాదిత్యుడు, వీళ్ళేమో గుప్త సామ్రాజ్యం. క్రీస్తు శకం 320 సంబంధించిన వాళ్ళు. గుప్త వంశస్థులలో చంద్రగుప్త విక్రమాదిత్యుడు చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఇతని ఆస్థానంలో నవరత్నాలు ఉండేవాళ్ళు, అంటే 9 మంది కవులు. సో, వీళ్ళలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే కాళిదాసు చాలా గొప్ప కవి. ఎల్లోరా గుహలను ఈ గుప్తుల కాలంలోనే నిర్మించడం జరిగింది. ఇవి శిల్పకళకు ఎంతో చాలా ప్రసిద్ధి చెందినవి. ఇక గణపతి దేవుడు, రుద్రమదేవి వీళ్ళు కాకతీయులు. మనందరికీ తెలుసు కాకతీయుల వరంగల్ కోటను, 1000 స్తంభాల గుడిని, రామప్ప దేవాలయాన్ని, రామప్ప చెరువును, పాకాల చెరువును ఇలా అన్నింటినీ నిర్మించి తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా ఒకే రాజ్యం కింద ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజులలో ప్రముఖమైన వ్యక్తి. 1509 నుంచి ఇతను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 1509 నుంచి 29 వరకు దాదాపు 20 సంవత్సరాలు విజయనగర రాజ్యాన్ని పాలించాడు. అష్టదిగ్గజాలు అనే కవులు ఈయన ఆస్థానంలో ఉండేవారు. సో, ఈయన కూడా స్వయంగా ఒక కవే. ఈయన రాసిన గ్రంథం పేరు ఆముక్త మాల్యద. సో, ఆముక్త మాల్యద అనేది ఎవరు రాసిందండి? శ్రీకృష్ణ దేవరాయలు. అలాగే దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికింది ఎవరు? శ్రీకృష్ణ దేవరాయలు. అష్టదిగ్గజాలు అంటే ఎవరు అండి?
మనకు చాలామంది అలసాని పెద్దన కావచ్చు, లేదా తెనాలి రామకృష్ణుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా అష్టదిగ్గజ కవులు అని చెప్పబడతారు. ఇక అక్బర్ మన దేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తులలో ప్రముఖమైన వ్యక్తి. ఇతను పరమత సహనాన్ని పాటించాడు. అంటే ఇతర మతాలను కూడా గౌరవించాడు. శివాజీ మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని అంటే హిందూ సామ్రాజ్య స్థాపకుడు అని అంటారు ఇతన్ని. సో, సమర్థ రామదాసు ఇతనికి రాజకీయంగా గురువు అన్నట్టు. సో, సమర్థ రామదాసు ఇతనికి శివాజీ గురువుగా భావిస్తారు. ఈ తుకారాం అనే ఒక గొప్ప భక్తుడు శివాజీ కాలంలోనే ఉండేవాడు. అంటే సమకాలీకుడు. తుకారాంకు సమకాలీకుడు లేదా శివాజీకి సమకాలీకుడు తుకారాం. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం వంశస్థులు పాలించారు. వారిలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి వ్యక్తి. తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండేవాళ్ళు. సో, హైదరాబాద్ రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు హిందువులు, పాలించింది మాత్రం ముస్లింలు. నిజాం సాగర్, అలీ సాగర్ వంటి పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, అలాగే 1920లో మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ ఆనకట్టను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన వ్యక్తి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. సో, ఇంతటితో మన యొక్క 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయింది. సో, మీ అందరూ క్లాస్‌ను బాగా ఇష్టపడ్డారని భావిస్తూ మిగతా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఎంఎస్ క్రిష్ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.